కోసమని నేను మిమ్మల్ని లాక్ చేసేసాను. సో మీరిప్పుడు పెన్సిల్, క్రేయాన్ ఆర్ ఆయిల్ పెస్టల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కలరింగ్ మీ ఇష్టం, ఏదైనా పర్లేదు. అండ్ పెన్సిల్, వైట్ పేపర్ ఆర్ బుక్, డ్రాయింగ్ బుక్ ఉంటే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం. సో మీ దగ్గర అవైలబుల్లో ఉంటే ఓకే, లేదు అంటే వైట్ పేపర్ అయినా పర్లేదు, తీసుకోండి. ఓకేనా? ఓకే, నౌ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నేను ఇలా బార్డర్ లైన్ డ్రా చేసుకున్నాను చూడండి, అలా మీరు బార్డర్ లైన్ డ్రా చేసుకోండి. ఓకే, డన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రాయింగ్ చేస్తున్నాం. అసలు డ్రాయింగ్ చేస్తున్నామంటే ఏదో ఒక చిన్న పిక్చర్ డ్రా చేసేసాం, కలరింగ్ చేసేసాం, అయిపోయింది, ఇంతేనా? మరి అది కాదు. డ్రాయింగ్ మీన్స్ మనం ఒక డ్రాయింగ్ చేస్తున్నామంటే దాంట్లో ఒక మీనింగ్ ఉండాలి. ఓకేనా? ప్లీజ్ బయటికి వెళ్ళి, ప్లీజ్ క్లాస్ అయిపోయాక రాకు, బయటికి వెళ్ళి. క్లాస్ అయిపోయాక వచ్చావు, డోర్ లాక్ చేసి వెళ్ళిపో, బయట సైడ్ డోర్ లాక్ చేసి వెళ్ళిపో. ఓకే నాన్న, తీసుకొని వచ్చేపు. మనం డ్రాయింగ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే డ్రాయింగ్ చేస్తున్నామో ఆ పిక్చర్ చూస్తే ఎదుటి వాళ్ళకి అందులో ఒక మీనింగ్ అనేది కనిపించాలి. ఒక్క నిమిషం. మీన్స్ పొద్దున వస్తా కానీ డియూ ఆఫీస్కి పోతా కదా. ఏమో మరి ఏ టైం అవుతుందో. ఏ టైం వచ్చినా అక్కడ నుండి డైరెక్ట్ రావాలనా? ఆమె పరిస్థితి నేను కనుక్కోలేదు. నేను క్లాస్ స్టార్ట్ చేసాను, నీకు మళ్ళీ కాల్ చేయాలి. ఎగ్జాక్ట్గా 12:45కి ఎత్తా. సారీ, మా కాల్ వచ్చింది. ఎస్, ఓకే. మనం డ్రాయింగ్ చేస్తున్నాము అంటే అందులో మనం వేసే డ్రాయింగ్ పిక్చర్ ఏదైతే ఉంటుందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సీనరీ కానివ్వండి, మనం ఒక చిన్న పిక్చర్ వేసాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో మనకి ఒక మీనింగ్ అనేది కనిపించాలి. ఓకేనా? మీ అందరూ చిన్న చిన్న బుజ్జి బుజ్జి పాపాయిలు కదా, సో మీ అందరికీ స్టోరీస్ తెలుసు కదా. లైక్ స్టోరీస్ వింటారా మీరు? సండే వచ్చిందంటే మేడం మాకు ఇంకేం పని, టీవీ ఆన్ చేసామా, స్టోరీస్ పెట్టామా, లేదంటే కార్టూన్స్ చూసామా, ఇదే కదా. మా ఇంట్లో అయితే అదే జరుగుద్ది. సో అందుకోసమని ఈరోజు మనం ఒక సీనరీ డ్రా చేసుకుందాం. కానీ ఆ సీనరీ ఎలా ఉంటుంది అంటే మనం ఒక స్టోరీని తీసుకొని దాన్ని మనం డ్రా చేసుకుందాం. ఓకే, అర్థమైందా మీకు నేను చెప్పింది? ఒక స్టోరీని తీసుకొని ఆ స్టోరీని మనం డ్రా చేసుకుందాం. ఓకేనా? మీరు డ్రా చేసిన తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళండి, లేదా మీ డాడీ దగ్గరికి వెళ్ళండి. డాడీ నేను ఇది డ్రా చేశాను. మమ్మీ అయితే మీ పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి మమ్మీ వద్దు. ఓకేనా? మీకు బదులు మమ్మీయే డ్రా చేపిస్తారు నాకు తెలుసు. మమ్మీ వద్దు, కానీ డాడీ ఆఫీస్ నుండి వస్తారు కదా, డాడీకి చూపించండి. డాడీ నేను ఇది డ్రా చేశాను, ఈ స్టోరీ ఏంటి నువ్వు నాకు చెప్పు. ఓకే, అడుగుతారా మీలో అందరూ? డాడీకి చూపించి అడుగుతారా? ఓకే, అడిగి నాకు చెప్తారా? మళ్ళీ గ్రూప్లో మెసేజ్ పెడతారా, మేడం నేను అడిగేశాను డాడీని అని? ఎస్, వెరీ గుడ్ సాయి కిరణ్. ఓకే నాన్న, మనం ఇక స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? సో అందరికీ తెలిసిన స్టోరీని మనం ఈరోజు డ్రా చేసుకుందాం. ఓకేనా? ఏం స్టోరీ అంటే థ్రస్టీ క్రో. తెలుసా మీకు థ్రస్టీ క్రో? తెలుసు కదా మీకు. ఒక కాకి చాలా దాహం వేస్తూ ఉంటుంది. అప్పుడు చాలా సమ్మర్ సీజన్లో దాహం వేస్తూ ఉంటుంది. తనకి ఎంత వెతికినా వాటర్ దొరకదు.
సో అప్పటి నుండి వాటర్ దొరకదు కాబట్టి వెతుకుతూ ఉంటే ఒక చిన్న పాట్ కనిపిస్తుంది. ఆ పాట్లో చివర్లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ కోసం ఎలా తాగాలి అర్థం కాదు. దాన్ని తాగడానికి అందులో ఏమేస్తుంది, రాక్స్ వేస్తుంది, చిన్న చిన్న రాళ్ళు వేస్తుంది కదా. అప్పుడు వాటర్ పైకేస్తుంది, వాటర్ తాగేస్తుంది. ఇంటెలిజెంట్ క్రో కదా, అవునా. టైంకి టైం సెన్స్ అనేది యూస్ చేసింది. మనం కూడా ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, టైం సెన్స్ అనేది యూస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకేలా ఉండకూడదు, ఓకేనా. సో మనం ఇప్పుడు అది డ్రా చేసుకుందాం. ఫస్ట్ మనకి ఇందులో ఏం కావాలి, ఎవరైనా చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, చాట్లో పెట్టండి డైరెక్ట్గా. ఇంకా అన్మ్యూట్ ఇవ్వను కాబట్టి చాట్లో పెట్టండి, ఇక్కడ నాకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం డ్రా చేసుకోవాలి, క్రోన్ డ్రా చేసుకోవాలి కదా. సో దట్ నేను క్రోన్ డ్రా చేస్తాను చూడండి. హాఫ్ సర్కిల్ లేదు, ఫస్ట్ క్రోకి అంటే కాకి ఇక్కడ ఆకలి అవుతుంది, సారీ దాహం వేస్తుంది. పాట్ ఎలా డ్రా చేస్తాం మనం, ఫస్ట్ పార్ట్లో మనము కాకిని డ్రా చేసుకోవాలి. చూడండి యూ షేప్, డౌన్ కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత సైడ్కి ఇలా కర్వ్ పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ని ఇక్కడ నుండి చూసుకొని కిందికి ఇలాగా డ్రా చేయండి. ఓకేనా. నెక్స్ట్ వింగ్ పార్ట్కి అప్ సైడ్, ఇక్కడ నెక్ పార్ట్ నుండి అప్ సైడ్కి ఇలాగ డ్రా చేయండి, పై సైడ్కి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది చూడండి, ఈ వింగ్ డౌన్ వింగ్ ఉంది కదా, ఈ షార్ప్ నుండి ఇలాగా ఇన్సైడ్కి కర్వ్ డ్రా చేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ వింగ్ పార్ట్ నుండి కొంచెం కిందికని ఇలాగా స్లాంటింగ్ లైన్స్, 2 స్లాంటింగ్ లైన్స్ తీసుకోండి అండ్ కర్వ్స్ లోపల సైడ్కి డ్రా చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇన్సైడ్కి కర్వ్స్. ఓకే డన్. నెక్స్ట్ లెగ్ పార్ట్, ఫ్లై చేస్తూ ఉన్నప్పుడు కాళ్ళు ముడుచుకొని ఉంటుంది కాబట్టి వీటిని మనం ఫింగర్ పార్ట్ పెట్టుకోకూడదు, డైరెక్ట్గా లెగ్ పార్ట్, ఓన్లీ లెగ్స్ ఇలాగా పెట్టుకోవాలి, ఫింగర్స్ పెట్టకూడదు, కాళ్ళు ముడుచుకొని ఉంటుంది కదా అందుకోసమని. ఇక క్రో నోస్ ఎలా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. సో షార్ప్ షేప్ పెట్టి మధ్యలో ఒక స్లీపింగ్ లైన్ ఇలాగా యాడ్ చేసేయండి. ఐ పెట్టేద్దాం. ఓకే, మన ఫ్లయింగ్ క్రో రెడీ. ఇది ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎండలో ఉంది. ఎండ మీన్స్ సన్ కదా. సో ఇప్పుడు మనం సన్ని డ్రా చేసుకుందాం. సర్కిల్, స్టాండింగ్ లైన్స్, స్లీపింగ్ లైన్స్, స్టాండింగ్ లైన్స్ అండ్ స్లాంటింగ్ లైన్స్. జాయిన్ అవుతున్నారు, ఓకేనా. నెక్స్ట్ ఇలాగా మధ్యలో చిన్న లైన్స్ పెట్టేయండి. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్. మన స్టోరీలో ఫస్ట్ పార్ట్ ఏంటి, క్రో ఎండలో ఉంది, దాహం వేస్తుంది తనకి కదా, దాహం కోసం వెతుకుతుంది. సో నెక్స్ట్ తనకి ఏం కనిపించింది, పాట్ కనిపించింది. ఓకే, నెక్స్ట్ డ్రా చేసుకుందాం. ఇది ఫస్ట్ పిక్చర్. నెక్స్ట్ పిక్చర్, సెకండ్ పిక్చర్ చూడండి. సర్కిల్, ఇక్కడ ఎడ్జ్ దగ్గర కలపకుండా పై సైడ్కి ఇలాగా కర్వ్ లైన్ పెట్టండి. ఓవెల్ షేప్, స్లీపింగ్ ఓవెల్ షేప్. తనకి ఏం కనిపించింది, పాట్ కనిపించింది. మరి పాట్లో వాటర్ ఉన్నాయా, ఉన్నాయి కదా.
సో మరి ఆ వాటర్ ఎక్కడి వరకు ఉన్నాయి, కింద ఉన్నాయి. కాబట్టి మనం కింద వాటర్ పెట్టుకుందాం, ఇలాగా డాట్స్గా పెట్టుకుందాం వాటర్ని. ఓకేనా, వాటర్ ఉన్నాయి, వాటర్ డాట్స్గా పెట్టుకున్నాం. యువర్ విష్ భవిత్, నువ్వు 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేసింది, వాటర్ తాగడానికి అని చెప్పి క్రో ఇక్కడికి వచ్చేసింది కదా. థర్డ్ స్టెప్, ఇక్కడికి క్రో రావాలి, ఇప్పుడు ఈ పాట్ దగ్గరికి రావాలి. చూడండి పాట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, స్లాంటింగ్ లైన్లో కరువు పెట్టాను నేను. ఓకేనా, ఇక్కడ చూడండి స్లాంటింగ్ లైన్, ఇక్కడ నుండి ఇక్కడికి స్లాంటింగ్ లైన్లో కరువు పెట్టాను. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఎలాగైతే వింగ్ పార్ట్ డ్రా చేసుకున్నామో అలా డ్రా చేసుకోండి. సేమ్ బర్డ్ ఇక్కడ డ్రా చేసుకుందాం. ఓకేనా, పాట్ పైన లెగ్స్ పెడదాం ఇలాగా, ఇన్సైడ్కి వింగ్ పార్ట్, టెయిల్ పార్ట్. స్లాంటింగ్ టెయిల్ పార్ట్లో చూడండి స్లాంటింగ్ లైన్స్, జిగ్జాగ్ కర్వ్స్. ఓకేనా, నెక్స్ట్ వాటర్ తాగడం కోసమని ఇలాగా క్రో వచ్చి పాట్ పైన ఉంది. మరి వాటర్ దొరికిందా తనకి, దొరకలేదు కదా. సో దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, తను ఏం చేయాలనుకుంటుంది, రాక్స్ చూస్తుంది. తను మళ్ళీ వెళ్తుంది, వాటర్ని ఎలా చూడాలి, ఎలా తాగాలి అని ఆలోచించుకుంటూ వెళ్తుంది. అప్పుడు తనకి 4th పార్ట్లో ఏం కనిపిస్తున్నాయి, రాక్స్ కనిపిస్తున్నాయి. రాక్స్ మనకు నచ్చిన షేప్లో డ్రా చేసుకోవచ్చు. ఒక దగ్గర రాక్స్ అన్ని డ్రా చేసుకుందాం, నచ్చిన షేప్లో డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగా రాక్స్ తనకి కనిపించాయి. 4th పాయింట్ రాక్స్ తనకి కనిపించాయి. ఇప్పుడు ఏం చేస్తుంది, పాట్లో మన క్రో ఈ రాక్స్ను వేయాలి. ఫైనల్ స్టెప్ కదా. ఫైనల్ స్టెప్ ఏంటి, పాట్స్లో ఈ క్రో రాక్ని వేయాలి. మీరు ఇక్కడి వరకు కంప్లీట్ చేశారా, ఎంతమంది కంప్లీట్ చేశారు నాకు థంబ్ పెట్టండి. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా, ఫాస్ట్గా అనిపిస్తుందా ఎవరికైనా? మనకి యాక్చువల్ టైం 40 minutes. సో దట్ మీరు ఇది చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడైనా డౌట్ వస్తే మళ్ళీ నేను క్లారిఫై చేయాలి కదా, అందుకోసమని స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్తున్నాను. ఓకేనా, సో మళ్ళీ మీకు క్లాస్ ఎండింగ్లో ఏమైనా డౌట్ ఉంది అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రాక్స్ డ్రా చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం పాట్లో క్రోతో ఈ రాక్స్ని వేపించాలి. సో మనం ఇప్పుడు ఏం డ్రా చేసుకోవాలి, రాక్స్ డ్రా చేసుకోవాలి, పాట్ డ్రా చేసుకోవాలి, క్రో డ్రా చేసుకోవాలి ఇక్కడ 5th పార్ట్లో. ఓకేనా, ఫస్ట్ మనం పాట్ని డ్రా చేసుకుందాం. ఇక్కడ ఎలాగైతే డ్రా చేసుకున్నాం, సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ పాట్కి ఓపెన్ ఏరియా డ్రా చేసుకున్నాం. ఓకేనా, వాటర్ డ్రా చేసుకున్నాం.
వాటర్ ఎక్కడున్నాయి, కింద ఉన్నాయి వాటర్ ఎక్కడో కదా. తర్వాత ఈ పాట్ పైన ఈ క్రోన్ పెట్టాలి అండ్ ఈ రాక్ కూడా పెట్టాలి. సో కొంచెం పైకి ఇలాగా, కొంచెం పైకి ఇక్కడ సేమ్ యాస్టిస్ చూడండి, ఈ ప్లేస్ ఏదైతే ఓపెన్ ఏరియా ప్లేస్ ఏదైతే ఉందో దానికి స్ట్రెయిట్లో ఇక్కడ కర్వ్ లైన్, ఈ కర్వ్ లైన్ ఎలా రైట్ సైడ్కి స్లాంటింగ్ పొజిషన్లో పెట్టిన, రైట్ సైడ్కి స్లాంటింగ్ పొజిషన్, ఇక్కడ లెఫ్ట్ సైడ్కి స్లాంటింగ్ పొజిషన్ తీసుకున్నాం, ఇక్కడ రైట్ సైడ్కి పెడుతున్నా. ఓకేనా. నెక్స్ట్ వింగ్ పాట్స్, ఇక్కడ సేమ్ చూడండి, ఇక్కడ నోస్ పార్ట్ ఇలాగ రావాలి, ఓపెన్ ఓపెన్ 2 షార్ప్స్ రావాలి, డబ్ల్యూ. ఓకేనా, మీరు ఇంగ్లీష్ లెటర్స్లో రాస్తారు కదా డబ్ల్యూ, అది ఇక్కడ నుండి రాక్ ఇలాగ రావాలి. ఓకేనా. సో ఇక్కడ రాక్ రావాలి, ఇక్కడ నుండి రాక్ నోస్ పార్ట్ నుండి కిందికి రాక్ రావాలి. ఓకే. నెక్స్ట్ పార్ట్ ఏంటి, 6th పార్ట్ వాటర్ తాగేస్తుంది కదా. సో ఈ రాక్స్ అన్నీ ఇక్కడ ఏవైతే రాక్స్ పెట్టుకున్నామో ఈ రాక్స్ అన్నీ పాట్లోకి వెళ్ళిపోవాలి అండ్ ఈ క్రో అనేది వాటర్ తాగేయాలి కదా. సో పాట్ డ్రా చేసుకుందాం. 6th పార్ట్ పాట్ డ్రా చేసుకుందాం. ఓకేనా. కింద మొత్తం టోటల్గా ఇలాగా రాక్స్ పెట్టుకుందాం. రాక్స్కి ఒక షేప్ అంటూ ఉంటుందా, ఉండదు కదా. సో అందుకోసమని ఎలాగైనా పెట్టుకోవచ్చు రాక్స్ని. ఓకే, ఇప్పుడు వాటర్ పైకి రావాలి, ఇలాగ డాట్స్గా పెట్టుకోండి వాటర్ని. ఇప్పుడు క్రో చూడండి, ఇక్కడికి దగ్గరగా ఈ ఓపెన్ ప్లేస్కి దగ్గరగా ఉండాలి. ఓకేనా. ఇలా డౌన్ కర్వ్ పెట్టుకోండి. ఇక్కడ లెగ్ పార్ట్ మనకు కనిపించదు. ఓకేనా, డైరెక్ట్గా పెట్టుకోండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఓపెన్ ఏరియాకి నోస్ పెట్టేయండి.
ఏంటిది? థర్స్టీ క్రో. ఓకే డన్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? హ్యాండ్ రేస్ చేయండి. డౌట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఎక్కడైనా ఏదైనా డ్రా చేయడం అర్థం కాలేదు. కార్తికేయ అన్మ్యూట్ చేసుకో. చెప్పు నాన్న. ఏంటి క్రో డ్రా చేయడం రాలేదా? ఎస్, నేను చెప్తాను. ఓకేనా? హన్విక నేను క్రో డ్రా చేయడం ఇప్పుడు చెప్తాను. మీలో ఎవరికైతే క్రో డ్రా చేయడం రాలేదో వాళ్ళు ఒకసారి స్క్రీన్ వైపే చూడండి. ఓకేనా? వచ్చిన వాళ్ళు మిగిలింది కంప్లీట్ చేసేయండి. రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్క్రీన్ వైపే చూడండి. ఓకేనా? నేను మళ్ళీ చెప్తాను. కొంచెం పెద్ద సైజులో చెప్తాను. క్రో చూడండి. డౌన్ కర్. ఓకేనా? డౌన్ కర్ డ్రా చేసుకోండి. ఇక్కడ నెక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఇలాగా అప్ సైడ్కి కరువు పార్ట్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఈ నెక్ పార్ట్ ఉంది కదా, ఈ నెక్ పార్ట్ నుండి ఇలాగా పై సైడ్ కరువు లైన్ తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుండి కర్వ్స్తో ఇలాగా ఇన్సైడ్కి దీనికి యాడ్ చేసేయండి. ఓకేనా? తర్వాత ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని నెక్ వరకు ఇలా ఇన్సైడ్ తీసుకొని మళ్ళీ అవుట్ సైడ్కి ఇలా కరువు తీసుకోండి. ఇక్కడ నుండి ఇలా ఇన్సైడ్కి వన్ మోర్ కరువు. ఓకేనా? ఇప్పుడు 2 స్లాంటింగ్ లైన్స్ టెయిల్ పార్ట్కి ఇలా కర్వ్స్తో యాడ్ చేసేయండి. షార్ప్ షేప్, మధ్యలో స్లీపింగ్ లైన్ పెట్టండి. ఐ 3 సింబల్స్ నెక్ వింగ్ పార్ట్లో కర్వ్స్. ఓకే హన్విక, నీకు అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే నాన్న. కార్తికేయ, మీకు అర్థమైందా? ఎస్ మ్యామ్. ఓకే. ఎస్, ఈరోజు సండే క్లాస్కి జాయిన్ అయిన వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? అంటే లాస్ట్ సండే క్లాస్ జాయిన్ అవ్వకుండా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు. గెలాక్సీ A30s. సారీ, మాన్విత. ఓకే ఓకే. ఎలా ఉంది నీ క్లాస్? ఎలా అనిపించింది? నచ్చిందా? ఓకే మేడం, మీరు క్లాస్కి జాయిన్ అయిన తర్వాత రీనేమ్ చేసుకోండి. పార్టిసిపేట్స్ పైన క్లిక్ చేస్తే డబుల్ వాయిస్ స్క్రీన్ పైన ఉంటుంది చూడండి. మీ స్క్రీన్ పైన ట్యాప్ చేస్తే స్టాప్ వీడియో పక్కన పార్టిసిపేట్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నేమ్ కనిపిస్తుంది కదా.
ఓకే అంటే ఇది మనం ఏం యూజ్ చేస్తున్నామో దాని పేరు గెలాక్సీ సంథింగ్ పేరు గెలాక్సీ A30s అని కనిపిస్తుంది. మేడం. దానిపైన క్లిక్ చేయండి ఒకసారి. చేస్తాను మేడం. రీనేమ్ అని వస్తుంది. రీనేమ్ పైన క్లిక్ చేయండి. ఓకే, అక్కడ మీ నేమ్ ఎడిట్ చేసుకోండి. ఎస్ కార్తికేయ. ఒక్క నిమిషం చూపించు, ఇప్పుడు చూపించు. ఎస్ భవిత్ ఓకేనా. కార్తికేయ గుడ్, బాగుంది. ఇషిత మీరు కూడా ఈరోజే కదా ఫస్ట్? అవును మ్యామ్, ఈరోజే ఫస్ట్ టైం మ్యామ్. ఎలా ఉంది మీకు క్లాసు? బాగుంది మ్యామ్. ఓకే నాన్న, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎవ్రీ సండే జాయిన్ అవ్వమని చెప్పండి, ఓకేనా? ఓకే మ్యామ్. యా, మీరు కూడా ఏ సండే కూడా మిస్ అవ్వద్దు. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా నా క్లాస్కి అటెండ్ అయిపోయారు. సో హ్యాపీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ సెకండ్ క్లాస్, ఓకేనా? ఈవెన్ ఒకవేళ మీరు క్లాస్ ఏ రోజైనా, ఏ సండే రోజైనా మిస్ అయినప్పటికీ కూడా మనకి ఎవ్రీ సండే క్లాసు రికార్డెడ్ ఉంటుంది, ఓకేనా? ఓకేనా? సో మీరు తర్వాత కూడా మేడం నేను సండే రోజు ఏ సండేనైనా మిస్ అయితే ఆ గ్రూప్లో పెట్టేయండి, మ్యామ్ నేను ఈరోజు క్లాస్ మిస్ అయ్యాను, నాకు ఒక వీడియో కావాలి మ్యామ్ అని చెప్పేసి పెట్టండి, నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను, ఓకేనా? క్రితిన్ వెరీ గుడ్, చక్కగా చేసావు, బాగుంది. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకే? ఎస్ ధన్వి, ఓకే నాన్న, వెరీ గుడ్. ప్రణస్వి, ఎస్ మ్యామ్. ఓకే మాన్యత, పెడతాను నాన్న. ప్రణస్వి, ఎలా అనిపించింది మీకు క్లాస్? అన్మ్యూట్ చేసుకున్నాను, మైక్ పైన క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. ఓపో CPH2337 బాగుంది, కానీ పాట్ ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే బాగుండేది. పాట్ చిన్నగా అయిపోయింది, క్రో పెద్దగా అయిపోయింది. సో కొంచెం క్రోకి కరెక్ట్గా ఉండేలా పాట్ పెడితే బాగుండేది, కానీ బాగుంది. మళ్ళీ ట్రై చేయండి. అండ్ హోంవర్క్, నాకు హోంవర్క్ కంపల్సరీ, డైలీ 1 వీడియో హోంవర్క్ వస్తుంది మీకు గ్రూప్లో, యాజ్ యూజువల్ మీ పాసిబిలిటీ. అంటే మీరు డైలీ స్కూల్స్కి వెళ్తారు కదా, సో ఆ హోంవర్క్ ఉంటుంది, ఇంకా ఫర్దర్ క్లాసెస్ ఏదైనా అటెండ్ అవుతారు, అందులో హోంవర్క్ ఉంటుంది, బాగా బర్డెన్ అయిపోతుంది కదా. సో అందుకోసమని మీరు ఫ్రీగా ఉన్న టైంలో, ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారు కదా, ఖచ్చితంగా ఫ్రీగా ఉన్న టైంలో మీరు ఖచ్చితంగా హోంవర్క్ చేసి గ్రూప్లో పెట్టేయండి. హోంవర్క్ వీడియో డైలీ వచ్చేస్తుంది, ఓకేనా? డైలీ ఈవినింగ్ 5 to 6 o'clockకి లింక్ షేర్ అవుతుంది హోంవర్క్ వీడియో. క్రితిన్ ఓకే నాన్న, ఓకేనా? సో అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు ఈరోజు మనం ఈ క్లాస్లో ఏం చేసాం, క్రో స్టోరీ తీసుకొని డ్రా చేసాం కదా. మరి మీరు దీనిలో హోంవర్క్ ఏం చేస్తారు, దీని టోటల్గా ఈ సీనరీ ఉంది కదా, ఈ సీనరీకి ఇలాగా ఒక్కొక్క బాక్స్ లాగా, ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క బాక్స్ లాగా పెట్టేసుకోండి, ఇలాగా, ఓకేనా? పెట్టేసుకొని దీనికి టోటల్గా కలరింగ్ చేసేయండి. క్రేయాన్ ఆర్ ఆయిల్ పెస్టల్స్ మీ ఇష్టం, ఏదైనా ఓకే, వీటితో కలరింగ్ చేసేయండి. అది మీ హోంవర్క్, ఓకేనా? చేసి పెడతారా? మీలో ఎంతమంది పెడతారో నాకు థంబ్ పెట్టండి. హోంవర్క్ చేసి పెడతాము అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, థంబ్ పెట్టండి. ఎయిట్, 9, 10. ఎస్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరూ పెడతారనమాట, ఓకే వెరీ గుడ్. ఇంకో 10 minutesలో మన క్లాస్ ఎండ్ అవుతుంది. అండ్ మీలో ఎవరైనా రెగ్యులర్ క్లాసెస్ కూడా ఉంటాయి నాన్న మనకి.
సండే ఫ్రీ క్లాసెస్ ఉంటుంది అండ్ మండే టు ఫ్రైడే రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. 7 PM to 8 PM ఉంటుంది. సో మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి, ఓకేనా. గ్రూప్లో నా నెంబర్ ఉంది కదా, మీకు తెలుసు కదా. పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ అని వస్తుంది ఒక మెసేజ్, అది నాదే నెంబర్, ఓకేనా. చూస్తున్నారు కదా మీరు, కానీ ఒక్కరు కూడా మళ్ళీ గుడ్ మార్నింగ్ మేడం అన్నారు, చూస్తారు అంతే. ఎస్ ఓకే. జూనియర్ 1 to 3 మా అకాడమీ పాస్ కోడ్ ఇది. క్లాస్ అయిపోయింది నాన్న, లేట్గా జాయిన్ అయ్యావు నాన్న. జూనియర్ 1 to 3 ఓకే, నో ప్రాబ్లం. నీకోసం నేను వీడియో షేర్ చేస్తాను, ఓకేనా.